n ఈజ్ 0.369. ఓకే, ఇక్కడ మీకు ఇంకో అప్రోచ్ కూడా మీరు రాయొచ్చు సార్. అప్రాక్సిమేషన్ ఇంకోటి కూడా ఇక్కడ రాయొచ్చు. కాన్సెప్ట్ కాకుండా ఒక కాన్సెప్ట్లో కూడా అప్రాక్సిమేషన్ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్. ఏదైనా ఈ 4 ప్రాబ్లమ్స్కి అప్రాక్సిమేషన్ కూడా ఒక కాన్సెప్ట్ కావచ్చు. అప్రాక్సిమేషన్ యూజ్ చేసి కూడా మనము ఆల్జీబ్రాలో ఈ 4 రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనము సాల్వ్ చేయొచ్చు. 4 రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనం సాల్వ్ చేయొచ్చు. డిగ్రీ కాన్సెప్ట్ కావచ్చు, సబ్స్టిట్యూషన్ కావచ్చు, సిమెట్రీ కావచ్చు, డిపెండెంట్ వేరియబుల్ 0 కావచ్చు. కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అప్రాక్సిమేషన్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఈ ఎందుకు అప్రాక్సిమేషన్ రాశానంటే ఈ క్వశ్చన్ కోసమే. n ఈక్వలెంట్ ఒకరు ఏం చేస్తారంటే n ఇదంతా సబ్స్టిట్యూట్ చేయి, m ఇదంతా సబ్స్టిట్యూట్ చేయి, అదంతా ఏం లేదు. క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి, క్వశ్చన్లో వాల్యూలు ఉన్నాయి, క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి, ఆన్సర్లో కూడా న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి, ఆన్సర్లో కూడా న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి, ఆన్సర్లో కూడా న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్, ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూస్. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అప్రాక్సిమేషన్ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అప్రాక్సిమేషన్ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. అప్రాక్సిమేషన్ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేస్తామంటే నాకు ఇవన్నీ డిజిట్లు వద్దయ్యా, ఇవన్నీ నాకు రైట్ కాంప్లికేషన్ చేసే న్యూమరికల్ వాల్యూలు. సో n అనేది 0.3కి దగ్గరగా ఉంది, 0.3కి దగ్గరగా ఉన్నది. m అనేది 0.5కి దగ్గరగా ఉన్నది. n అనేది 0.3కి దగ్గరగా ఉన్నది, m అనేది 0.5కి దగ్గరగా ఉన్నది. ఇది 1/0.3, m అంటే 1/0.5. ఉన్నారా సార్? సో 1/0.3 అంటే 10/3, 1/0.5 అంటే 2/1, ఇది 2/1. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇది 1/3/10 అంటే ఇది 3.33 అయింది, ఇదేమో 2 అయింది, 5.33. ఆన్సర్ ఏమో 5.33కి దగ్గరగా ఉండాలి, ఆన్సర్ ఏమో 5 మల్టిపుల్కి దగ్గరగా ఉండాలి, 5 మల్టిపుల్కి దగ్గరగా ఉండాలి. ఇదేమో 1.11 కాదు, ఇదేమో న్యూమరేటర్ డినామినేటర్ కంటే తక్కువ కాదు, ఇదేమో న్యూమరేటర్ డినామినేటర్ కంటే తక్కువ. చాలా ఈజీ క్వశ్చన్. క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఉండి ఆన్సర్లో కూడా న్యూమరికల్ వాల్యూస్ ఉంటే అప్రాక్సిమేషన్ లాజిక్ యూజ్ చేయండి. ఇదంతా మనకు తలకాయ నొప్పిని తీసుకొని వచ్చేది. దాంట్లో ఈ ప్రాబ్లంలో ఉన్న ఈజీ థింగ్ ఏంటంటే ఆన్సర్ ఆప్షన్లన్నీ దూరంగా ఉన్నాయి, ఆన్సర్ ఆప్షన్లన్నీ దూరంగా ఉన్నాయి. ఇదేమో న్యూమరేటర్ డినామినేటర్ కంటే తక్కువ, న్యూమరేటర్ డినామినేటర్ కంటే తక్కువ, న్యూమరేటర్ డినామినేటర్ కంటే ఎక్కువ, కానీ 1.11. నాకేమో కావాల్సింది 5.33. లాజిక్ అర్థమైందా? అందరికీ లాజిక్ క్లియర్గా ఉందా? ఎవ్రీబడి ఈజ్ ద లాజిక్ క్లియర్? అదేమో 0.3, ఇదేమో 0.5. ఎస్ అని క్లియర్ అవుతే ఎస్ అని చెప్పండి, లేకపోతే డౌట్ అడగండి సార్. ఎవ్రీబడి క్లియర్? ఈ పాయింట్స్ని మాత్రం మీరు రాసుకోవాలి సార్. క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూ ఉండి ఆన్సర్లో కూడా న్యూమరికల్ వాల్యూ ఉంటే అప్రాక్సిమేషన్ కాన్సెప్ట్ యూజ్ చేయండి. ఇది m ఈక్వలెంట్, దీన్ని కూడా m ఈక్వలెంట్ 0.1, 0.12, 0.01². n అంటే 0.3, 0.03², 0.003², m ప్లస్ n. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆన్సర్ అన్ని ఎగ్జాక్ట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డిజిటల్ సమ్ యూజ్ చేస్తా, డిజిటల్ సమ్ యూజ్ చేస్తాను. డిజిటల్ సమ్ ద్వారా నాకు చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇదేమో 3² 9. ఎక్కడ 9 ఉన్నా తీసేయచ్చు, ఎందుకనంటే 1892. 9 మల్టిపుల్స్ ఆఫ్ 9 ఎక్కడున్నా తీసేయండి. 9 తీసేస్తే మిగిలిందేంటి? 2. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత? 2.
చూడండి ఒకసారి. డిజిటల్ సమ్ అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటిల్ యూ గెట్ ఏ సింగిల్ డిజిట్ నంబర్. 9 + 2 11, 19 20. 20 డిజిటల్ సమ్ ఎంత? 2. ఎక్కడ 9 ఉన్నా ఆ 9ని తీసేయండి. 9 8 + 1 9 తీసేస్తే మిగిలింది 2. ఇక్కడ 9ని తీసేసా, ఇక్కడ 9ని తీసేసా. m ఇక్కడేమో 1, ఇక్కడేమో 1, ఇక్కడేమో 1. m డిజిటల్ సమ్ ఎంత? 3. n డిజిటల్ సమ్ ఎంత? 0.3 అంటే 3. m + n డిజిటల్ సమ్ ఎంత రావాలి? 6. m + n డిజిటల్ సమ్ ఎంత రావాలి? 6. నవ్వు ఇక్కడ చూడండి సార్, 6 ఎక్కడొచ్చింది? 9 తీసేస్తే 4 + 1 + 1. 4 + 3 7, ఇక్కడేమో 4 కాదు. 3 3 3, ఇక్కడేమో 3 కాదు. 3 3 3, ఇక్కడేమో 3 కాదు. అసలు ఎంత దరిద్రమైన ఆప్షన్లు అంటే ఇక్కడ చూడండి సార్, అసలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. సిఎండి తప్పు, సిఎండి అనేది తప్పు. ఎందుకు తప్పు సార్ అని అంటే, క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఉంటే, క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఉంటే, ఆన్సర్లో కూడా న్యూమరికల్ వాల్యూస్ ఉంటే, క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూస్ ఉండి ఆన్సర్లో న్యూమరికల్ వాల్యూస్ ఉంటే నేను ఏ లాజిక్ అన్నాను? అప్రాక్సిమేషన్ లాజిక్ అని అన్నాను. అప్రాక్సిమేషన్ లాజిక్. ఏ లాజిక్ యూజ్ చేయాలి? అప్రాక్సిమేషన్. ఇవన్నీ కూడా చాలా 0.3 కంటే తక్కువ ఉన్న నంబర్లు, అంతే కదా సార్. 0.12 అంటే 0.01. ఇవన్నీ చాలా తక్కువ ఉన్న నంబర్లు. ఫస్ట్ నంబర్ వేసుకుంటే m + n దేని దగ్గరగా వస్తుంది? 0.1 + 0.3. 0.1 + 0.3 ఎంత? 0.4. ఆన్సర్ 4కి జస్ట్ ఎక్కువగా ఉండాలి. కాబట్టి సిఎండి తీసేశాను. డిజిటల్ సమ్ అంటే నంబర్లో డాట్లున్నా ఏమున్నా, డిజిటల్ సమ్ అంటే నంబర్లో ఉన్న డిజిట్లను యాడ్ చేయండి. సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు యాడ్ చేయండి. ఎక్కడ మీకు 9 కనబడ్డదో దాన్ని తీసేయండి. 3² = 9 తీసేసా. 3² = 9 తీసేసా. దీనికి డిజిటల్ సమ్ 1, దీనికి 1, దీనికి 1. 1 + 1 + 1, m ఏమో 3, n ఏమో 9 9 తీసేసా నరేష్, మిగిలింది 3. 3 + 3 ఎంత? 6. ఆన్సర్ డిజిటల్ సమ్ 6 రావాలి. అది కాకుండా థంబ్ రూల్ రాసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్. క్వశ్చన్లో న్యూమరికల్ వాల్యూ ఉండి ఆన్సర్ కూడా న్యూమరికల్ వాల్యూ ఉంటే ఏ మెథడ్ యూజ్ చేయాలి? అప్రాక్సిమేషన్. రెండో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అప్రాక్సిమేషన్ లాజిక్ అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ 20వ. x and y are 2 digit numbers, 2 single digit numbers. ఆల్రెడీ మనం ఈ లాజిక్ చేసాం సార్. పాయింట్ xy బార్ ఈక్వలెంట్ టు 8/11. పాయింట్ xy బార్ ఈజ్ 8/11 అంటే xy బై 99 is equivalent to 8/11. 11 9s are same problem. 72. 7 + 2 ఎంత? 9. ఇది కూడా ఆల్రెడీ చేసేసాం. 21. ఇది కూడా ఆల్రెడీ సేమ్ ప్రాబ్లం ఉంది. 22. 23 చూడండి సార్. x and y are సింగిల్ డిజిట్ నంబర్స్. ఐ థింక్ ఇది కూడా మనం చేసాం కదా సార్. పాయింట్ xy బార్ అంటే xy బై 99. ఐ థింక్ ఇది కూడా చేసాం. ఈ నంబర్ని n తోటి మల్టిప్లై చేస్తే k వస్తుంది. కాబట్టి n అనేది మల్టిపుల్ ఆఫ్ 99 అయి ఉండాలి. చెప్పండి సార్ దీని ఆన్సర్. 8/27. 8/27 ఆల్రెడీ చేసాం. 27 అంటే 3³ ఆన్సర్ ఏమో మొత్తం రికరింగ్ రావాలి. టర్మినేటింగ్. ఇది కూడా ఆల్రెడీ చేసాం.